మేషరాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా అదనపు బరువు బాధ్యతలు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. కొంతమంది మీ మీద చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. వీటి బారిన పడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏ విషయమైనా కానీ పై స్థాయి అధికారులతో మీరే నేరుగా మాట్లాడటం, సంప్రదింపులు చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. దూరపు బంధువులతో కాస్తంత చికాకు పడే అంశాలు ఏర్పడవచ్చు. అక్కర్లేనటువంటి గొడవలు, వివాదాస్పదమైనటువంటి అంశాలు మీ దాకా రావచ్చు. ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా ఇద్దరు ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఊరట మాత్రమే లభిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం మరింతగా శ్రమించాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన బాలేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తారో ఏంటో, వాళ్ళ పరిస్థితి అంత నిలకడగా లేదు. మనమైనా నిలబడాలి, నిదానంగా అయినా ఎదగాలి అన్న ఆలోచనలే పదే పదే ఇబ్బంది పెట్టడము, రకరకాలైనటువంటి ఆలోచనలకి కారణం అవుతుంది. ఏ విషయమైన వ్యవహారమైనా నిదానంగా చేపట్టి సాధించండి అమ్మా. ఇప్పటికిప్పుడు ఎవరి ప్రవర్తనో బాలేదని మనం ఎంత హడావుడి పడ్డా మనం చేయగలిగింది ఏమీ లేదు. అనవసరంగా మాట జారినా, చేయి జారినా మనము ఇబ్బంది పడతాం, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది గ్రహించి మెలగండి. పిల్లల విషయంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాక బాధపడే అంశాలు కూడా తలెత్తుతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా రానట్లయితే ఒకసారైనా ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఉద్యోగ నిమిత్తం, ఆదాయ నిమిత్తం మంచి మార్గాలు ఏర్పడతాయి.